బీసీలకు తో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వరాచారికి వికారాబాద్ పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద బీసీ సంఘ నేతలు ఘన నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటను మార్చడం వల్లనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా 42% బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా బీసీ సంఘ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా బీసీలంతా ఏకమై పనిచేయాలని ఈ సందర్భంగా బీసీ నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ బీసీ కమిషన్ మెంబర్ శుభప్రద్ పటేల్, బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ గోపాల్ ముదిరాజ్తో పాటు బీసీ సంఘ నేతలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా షాబాద్ మండల కేంద్రంలో బీసీ సంఘ నేతలు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వరాచారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాట మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలో బీసీలకు 10 నుంచి 17% రిజర్వేషన్లు అమలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు కూడా అధైర్యపడవద్దు, బీసీలంతా అందరం కలిసి ఒక్కతాటిపైకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగాటాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని బీసీ సంఘ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందరం ఒక్కతాటి మీద ఉండి బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించుకునేంతవరకు కూడా పోరాటం చేయాలని బీసీ సంఘ నేతలు పిలుపునిచ్చారు.